దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం సజీవు లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క కృప. దేవుడు ఎంతగానో మనల్ని దీవించి సజీవు లెక్కలో ఉంచారు. ఈ రోజున కొద్దిగా వాక్యాన్ని విందాం. నేను క్రీస్తు కోసం బతుకుతాను అనే మాటలో పోయిన వారంలో తన కోసం తను బ్రతికే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇతరుల కోసం బ్రతికే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. రే సహోదరులారా, కొంతమంది తల్లిదండ్రులు అయితే బిడ్డల కోసం ఎంతో త్యాగం చేస్తారు. బిడ్డల కోసమే బ్రతుకుతూ ఉంటారు. ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా భరిస్తూ ఉంటారు. ఆ విధంగా బిడ్డల కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో స్వార్థం లేకుండా త్యాగం చేసిన వారు ఎందరో ఉన్నారు. బైబిల్ గ్రంథం మనం తీసి చూసినప్పుడు దానిలో త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏ స్వార్థము లేకుండా వాళ్ళ కోసం వాళ్ళు స్వార్థంగా ప్రవర్తించకుండా ఎంతో గొప్పగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మొదటి వాళ్ళు మోషే గారిని గురించి మనం మాట్లాడుకుందాం. అబ్రహాం సంతానాన్ని ఒక జాతిగా ఉంచి ఆ జాతిని నడిపించడానికి ఆయన ముందుకొచ్చారు. ప్రే సహోదరులారా, వీళ్ళని నడిపించినందువలన నాకేం లాభం, వీళ్ళని నడిపించినందువలన నాకు ఉపయోగం ఏంటి అనుకోలే. వీళ్ళని నడిపించాలి అని ఒక స్వార్థం లేకుండా మంచిగా ముందుకొచ్చారు మోషే గారు. ప్రే సహోదరులారా, ఇజ్రాయేలీ జనాంగాన్ని మొదటి నాయకుడు మోషే గారే. ఇజ్రాయేలీలందరూ కూడా, ఆ జనాంగానికి అందరూ కూడా మొదటి నాయకుడు మోషే గారే. కాబట్టి ప్రే సహోదరులారా, మోషే గారిలాగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గుర్తిస్తారు. మోషే గారిలాగా మోకాలు వేసినప్పుడు దేవుడు గుర్తిస్తారు. ఆ విధంగా మోషే గారిని ఏ విధంగా గుర్తించారో, ఆయన ఒక గొప్ప నాయకుడిగా ఎన్నుకున్నారో, అదేవిధంగా మనం కూడా ప్రార్థన ఉంటే నాయకుడిగా ఎన్నుకోపోయినా కనీసం మన ఇంటికైనా యజమానిగా నిలబెట్టగలుగుతారు. అదే కాకుండా మనకి తండ్రికి మధ్యవర్తిగా ప్రవర్తించారు. ఇజ్రాయేలీల బిడ్డలకును ఆ యొక్క మధ్యవర్తిగా, తండ్రికి మధ్యవర్తిగా ఆయన ప్రవర్తించారు. ఈ రోజున మనకి ఇజ్రాయేలీల బిడ్డలకి ఆయన ఏ విధంగా మధ్యవర్తిగా ప్రవర్తించారో, యేసు ప్రభు ఈ రోజున మనం కూడా ఒక మధ్యవర్తిగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున దేవుడు మనకి గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే మోషే గారిలాగా మనం కూడా త్యాగం చేయాలి, ఇతరుల కోసం కొంతైనా ప్రయత్నం చేయాలి అని ఈరోజు దేవుడి మాటల ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఇజ్రాయేలీలు 4 సందర్భాల్లో మోషే గారిని వ్యతిరేకించారు. అంత త్యాగం చేసినా, అంత కష్టపడ్డా ఆ ఇజ్రాయేలీలు 4 సార్లు మోషే గారిని వ్యతిరేకించి ప్రే సహోదరులారా విసిగించారంట. చాలాసార్లు విసిగించారంట. అది నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుండి 25వ వచనం వరకు ఎడారిలో ఇజ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నారు మోషే గారు. ఆ ప్రియ సహోదరులారా, దేవుడు నడిపించగలి పలానా చోటకి తీసుకెళ్ళమన్నప్పుడు ఆయన తీసుకెళ్తా ఉన్నాడు. అప్పుడు ఒక ఎడారి ప్రాంతం వచ్చింది. ఎడారి ప్రాంతం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ప్రియ సహోదరులారా మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు లేకపోతే ఆ యొక్క ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా చేదు నీళ్లు కనపడ్డాయి. దానికి మారా అని పేరు వచ్చిందనమాట. ఈ షూరు అరణ్యంలో 3 రోజులు త్రాగటానికి నీళ్లు లేవంట. ఎప్పుడైతే 3 రోజులు త్రాగటానికి నీళ్లు లేవో మారా చేరగా చేదు నీరు అగుటి చేత త్రాగలేకపోయారు. అందువలన ప్రియ సహోదరులారా, వాళ్ళకి విసుగొచ్చింది, కోపం వచ్చింది అంటున్నారు. ఎవరి మీద కోపం వచ్చింది? మోషే గారి మీద కోపం వచ్చింది. మాకు ఇటువంటి ప్రదేశంలో నడిపిస్తున్నాం, ఇటువంటి ప్రదేశంలో మేము ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, అనవసరంగా ఇక్కడ దాకా తీసుకొచ్చావు అని విసుక్కుంటున్నారు, గొణుక్కుంటున్నారు. ప్రియ సహోదరులారా, మోషేని చూసి గొణిగి మేమేం త్రాగాలి అని విసుక్కున్నారంట ప్రియ సహోదరులారా. అప్పుడు మోషే గారు యావే దేవునికి మొరపెట్టెను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, మనం కూడా ప్రార్థన చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాం. ఏదో నిద్రమత్తులమై దిక్కులు చూసుకుంటా ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మోషే గారు ఒక పని వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మొరపెడతా ఉంటారంట. దేవునికి చాలా బాగా మొరపెడతా ఉంటారు. ఇక్కడ మొరపెట్టారంట. మొరపెట్టినప్పుడు ఆ యొక్క దేవుడు మోషే గారితో మాట్లాడి ఒక కొయ్యి చూపించి ఆ కొయ్యి తీసుకెళ్ళి ఆ నీళ్ళ మీద కొట్టమన్నప్పుడు ప్రియ సహోదరులారా, ఆ కొయ్యి తీసుకెళ్ళి మోషే గారు ఆ నీళ్ళ మీద కొట్టారు. తీయగా మారినాయి ప్రియ సహోదరులారా. దాన్ని నీటిలో వేయగా తీయగా మారిన ఎర్ర సముద్రం. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఆ నీళ్లు తీయగా మారినాయో వాళ్ళు తృప్తిగా తాగగలిగారు. అట్లనే మన జీవితంలో కూడా చేదైన అనుభవాలు, చేదైన కార్యక్రమాలు అనేకం వస్తూ ఉంటాయి. ఎన్నొచ్చినప్పటికీ ప్రియ సహోదరులారా, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను ముందుండి నడిపిస్తాడు అనే ఒక నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే మనం నమ్మకంతో ఉంటామో ఆ మోషే గారిని నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తారు. ఆ మోషే గారు
గారికి సహాయంగా ఉన్న దేవుడు మనల్ని కూడా సహాయంగా ఉంటారు. మోషే గారు మొరపెట్టగా చెవి ఎగ్గి ఆలకించిన దేవుడు నీవు నేను మొరపెట్టినా కూడా మనకు కూడా చెవి ఎగ్గి ఆలకించి మనకు సహాయం చేయటానికైనా సిద్ధంగా ఉంటారు ప్రియ సహోదరులారా. కాబట్టి చేదు అనుభవాలు ఎటువంటి అయినా, ఏ చేదు అనుభవాలు ఉన్నా ప్రియ సహోదరులారా, అది దేవునికి మొరపెట్టడం మనం కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైతే మొరపెట్టడం నేర్చుకుంటామో మనం చాలామందికి చెప్తాం, చూడండి నాకు ఈ బాధలు ఇట్లా వచ్చినాయి, ఈ శ్రమలు ఇట్లా వచ్చినాయి, ఈ కష్టాలు ఇట్లా వచ్చినాయి, ఇవి ఎప్పుడు పోతాయో ఏంటో నాకేం అర్థం కావట్లేదని మనం అనేక మందికి పక్క వాళ్ళకి చెప్తాం. కానీ ప్రియ సహోదరులారా, ఎవరికి చెప్పినా ఏం ఉపయోగం ఉండదు. ఎవరు కూడా మనల్ని ఏమి తీర్చలేరు. కానీ ఎవరు తీరుస్తారు? ఎవరైతే మనం నమ్మిన దేవుడు ఉన్నారో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకు మొరపెట్టినప్పుడు, ప్రార్థన కాదండి మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేసి తీరుతారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఎర్ర సముద్రాన్ని అదేమన్నా చిన్న ఇసుక ఇట్లా తీయటానికి కాదు ప్రియ సహోదరులారా, ఎర్ర సముద్రాన్ని ఆ బిడ్డల్ని ప్రేమించి 2 పాయలుగా చీల్చారు. ఆయన యొక్క ప్రేమను చూపించుకున్నారు, ఆయన యొక్క శక్తిని చూపించుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు అద్భుతమైన దేవుడు, ఏదైనా చేయగల దేవుడు. కాబట్టి ఆయన నమ్మాలే కానీ, ఆయన అడగాలే కానీ ఏదైనా ఇస్తారు. అడగండి నీకు ఇస్తానని చెప్పిన దేవుడు అని చెప్తున్నారు. కాబట్టి చేదు నీటిని మధురంగా మార్చిన దేవా, నా జీవితంలో ఉన్న చేదు అనుభవాలను కూడా మధురంగా మార్చయ్యా. ఈరోజే అడుగుదాం, ఇప్పుడే అడుగుదాం. నా జీవితంలో ఉన్న చేదు అనుభవాలు ఎవరి వల్ల కాటలేదు ప్రభా, ఎవరో తీసివేయట్లేదు ప్రభా, కానీ మీరు తీసేయగల దేవుడు. ఈ రోజున నా జీవితంలో ఉన్నటువంటి ఆ చేదుని మధురంగా మార్చండి ప్రభు అని అడుగుదాం. ఆయన శిలువ మరణం ద్వారా మన జీవితాలని మధురంగా మార్చారు ప్రియ సహోదరులారా. ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేసింది, ఎందుకంటే మన జీవితాలను మధురంగా మార్చడానికి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నారు, దేవుని చేతిలో వ్రాసిన పలక ప్రియ సహోదరులారా, ఆ యొక్క 10 ఆజ్ఞలు తేవడానికి కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఆయన ఎంతో కష్టపడి ప్రార్థన చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ నీటిని తీయగా మార్చడానికి ఆయన అక్కడ మొరపెట్టాడు. అంటే తన కోసం కాదు, ఇజ్రాయేలీల బిడ్డల కోసం. అంటే ఇది ఇతరుల కోసం బ్రతకటం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడేంటి దేవుని చేతిలో రాయడం, ఆ యొక్క పలకను తీసుకురావడానికైనా ఆ యొక్క కొండ మీద 40 రోజులు ప్రార్థన చేసి ఎంతో కష్టపడి ఆ 10 ఆజ్ఞలను తీసుకురాగలిగారు. ప్రవక్తల మాటలు చాలా చేదుగా ఉంటాయి ప్రియ సహోదరులారా. మనకి ఎవరైనా అమ్మ నువ్వు ఇట్లా ప్రవర్తించకూడదు, నువ్వు ఇట్లా జీవించకూడదు, అది తప్పు జీవితం, సమయం అంతా వేస్ట్ చేసుకోబాకు, వృధా చేసుకోబాకు, టీవీల ముందు కూర్చోబాకు, ఎక్కువగా దేవుని ప్రార్థన చేయి, ఎక్కువగా దేవునిలో ఉండు, ఎక్కువగా దేవుని ఆరాధించు అని చెప్తా ఉంటే కోపం వస్తుంది ప్రియ సహోదరులారా. కానీ ఇక్కడ ప్రవక్తలు కూడా అది వరకు రోజుల్లో ఎంతోమందితో మాట్లాడినప్పుడు, ఇర్మియా ప్రవక్త మాట్లాడినప్పుడు రాజుగారు ఏం చేశారో తెలుసా? ఇర్మియా ప్రవక్తని బావిలోకి దించారు. ఎందుకు? కోపంతో. ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం కూడా ఏదైనా మంచి మాట చెబితే ఎంతోమంది కోపం రావచ్చు. కానీ దేవుడు చెప్తున్నారు, ఆ ప్రవక్తల యొక్క మాట నీ కోపం పుట్టిస్తే కానీ నీ జీవితాన్ని పూర్తిగా మార్చుద్ది అంటున్నారు. అదే కాకుండా మా ముందు నడిచెట్టకు ఒక దేవత నిమ్మని ప్రియ సహోదరులారా వాళ్ళు అడిగినప్పుడు అహరోను పోతబోసినటువంటి దూడను ఏర్పాటు చేశారంట. చూడండి, అంత బాగా నడిపిస్తా, అంత చక్కగా ఉంటా ప్రియ సహోదరులారా. ఎంతో భక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క మోషే గారితో నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ 40 రోజులు ఎప్పుడైతే ఆయన పైన ప్రార్థన చేస్తున్నారో, కింద ఉన్నటువంటి ఈ ప్రజలు, ఈ జనాంగం మేము ప్రార్థన చేసుకోవడానికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయమన్నప్పుడు ప్రియ సహోదరులారా అహరోను పోతబోసినటువంటి ఒక దూడను ఏర్పాటు చేశారు. ఇది భయంకరమైనటువంటి పాపం ప్రియ సహోదరులారా, విరుద్ధమైన పాపం, దేవునికి వ్యతిరేకమైన పాపం. ఆ పాపాన్ని ఆ ఇజ్రాయేలీలు కట్టుకున్నారు. వాళ్ళు ఎంత బాగా శ్రమపడి కష్టపడి మోషే గారు అన్నీ అందించినప్పటికి కూడా వాళ్ళు తృప్తి చెందకుండా ఆ విధంగా ప్రవర్తించారు ప్రియ సహోదరులారా. మన జీవితంలో కూడా మోషే గారిలాగా మనం కూడా ప్రార్థన చేస్తే ఎన్నో తట్టుకోగలిగినటువంటి ఆ శక్తిని, కృపను దేవుడిస్తారు. కానీ ఇక్కడ మనం కూడా దారి తప్పుతాం, మాట తప్పుతాం. సహోదరులారా, రోజు కూడా మనం దేవుడిని అడగాలి. ఏమని అడగాలంటే, అయ్యా మోషే గారికి ఎంత పట్టుదలైన ప్రార్థన ఇచ్చావో ప్రభువా, నాకు కూడా అంతే పట్టుదల గల ప్రార్థన దయచేయి ప్రభువా, నేను కూడా నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను అని మనం అడగాలి ప్రియ సహోదరులారా. ఇది భయంకరమైన పాపం. వారు దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసి కూడా, దేవునికి స్తోత్రం, ఎన్నో కార్యాలు చూశారు
ఇజ్రాయేలీలు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ యొక్క విగ్రహాన్ని ఆరాధించటం ప్రారంభించారంట. ఇక్కడ విగ్రహం అంటే ప్రియ సహోదరులారా కానిదంతా కూడా విగ్రహమే. నీలో ఉన్నటువంటి ఏదైతే ఆ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా విగ్రహాలే. నేను ఏదో చేయాలి, లేకపోతే నేను పలాంది చేయాలి, ఇంకా ఈ ఆలోచన తప్ప దేవుని మీద మనకు ఆలోచన ఉండదు. ఆ విధంగా ఆ విగ్రహాలను మనం ఆరాధిస్తూ ఉంటాం. ఆ విగ్రహాలను ఎప్పుడైతే పగలగొట్టుకుంటామో నా హృదయం నిండా డబ్బు సంపాదించాలనే ఒక ఆలోచన, నా హృదయం నిండా గొప్ప గొప్ప పనులు చేయాలని ఒక ఆలోచన, నా హృదయం నిండా లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి సంపాదించాలనే పట్టుదల, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉంటాయో ఆ హృదయంలో దేవుని పెట్టుకోలేం ప్రియ సహోదరులారా. అందుకే ఈ రోజున ప్రభు ఏం చెప్తున్నారంటే నీ హృదయాన్ని ఖాళీ చేసుకో. నీ హృదయం ఏదైతే ఉందో ఆ హృదయం ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ హృదయాన్ని ఖాళీ చేసుకున్న రోజున తప్పకుండా ఆ హృదయంలో నీ ప్రభు చేరతారు. నీ హృదయంలో ఉన్న కోరికలన్నీ కూడా పగలగొట్టేసుకోమని ప్రభు చెప్తా ఉన్నారు. దేవుని ప్రజలకు కోపపడినప్పుడు ప్రియ సహోదరులారా మోషే బ్రతిమాలాడంట దేవుణ్ణి. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు విగ్రహాన్ని ఆరాధించటం ప్రారంభించారో దేవునికి కోపం వచ్చింది. దేవుడు వాళ్ళ మీద కోప్పడబోయారు. కోప్పడ్డప్పుడు ప్రియ సహోదరులారా మోషే గారు దేవుని బ్రతిమాలారంట. అయ్యా ప్రభు, వాళ్ళు తెలిసి తెలియని బిడ్డలు, వాళ్ళని క్షమించు, వాళ్ళు దారి తప్పారు, వాళ్ళు తెలియక తప్పారు ప్రభు అని ఆ మోషే గారు బ్రతిమలాడటం ప్రారంభించారంట. ప్రియ సహోదరులారా ఇతరుల కోసం బ్రతికే ఆ మోషే గారు ఏ విధంగా బ్రతిమలాడారో అదేవిధంగా మనం కూడా ప్రియ సహోదరులారా మన బిడ్డల కోసం ప్రతిరోజు కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కోసం ఆ విధంగా ప్రార్థన చేయాలి. అయ్యా నా బిడ్డలు తెలిసి తెలియని బిడ్డలు, ఒకవేళ తెలియక ఏమన్నా దారి తప్పారేమో, అయ్యా మాకు తెలియకపోవచ్చు, నీకు తెలిసిన ఆయన, నీ చిత్తమైతే క్షమించి మార్గంలో నడిపించయ్యా అని ఆ మోషే గారు ఏ విధంగా దేవుణ్ణి బ్రతిమలాడి ప్రార్థన చేశారో అదేవిధంగా ఈరోజు మనం కూడా బ్రతిమలాడి దేవుణ్ణి మొరపెట్టుకోవాలి. వాగ్దానాలు దేవునికి గుర్తు చేశాడంట. ఏమేమి వాగ్దానాలు ఇచ్చావో ప్రభు, నువ్వు ఇజ్రాయేలీల బిడ్డలంటే నీకు ఎంత ఇష్టమో ప్రభు, ఆ వాగ్దానాలన్నీ కూడా ఇదిగో ప్రభు అని ఎత్తి పట్టుకొని ఆయన ముందు మొరపెట్టారంట. ప్రియ సహోదరులారా దివ్యవాక్కు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ రోజున మనకు కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చారు దేవుడు. ఆ వాగ్దానాలన్నీ కూడా మనం కూడా ఎత్తి పట్టుకొని ప్రభువా నువ్వు ఈ పలానా వాగ్దానాన్ని ఇచ్చావు కదా, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పట్ల, నా బిడ్డల పట్ల, నా పట్ల, నా సంఘం పట్ల, నా పట్ల, మా గురువుల పట్ల అందరికి కూడా దయచేయి ప్రభు అని మనం వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రియ సహోదరులారా తప్పకుండా జరిగి తీరుద్ది. అది తప్పకుండా అనుమానం లేకుండా జరిగి తీరుద్దని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రియ సహోదరులారా తన కోసం కాదు కానీ ఇతరుల కోసమే. మోషే గారు ఇతరుల కోసం ప్రార్థన చేసే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. తన కోసం కాదు కానీ మోషే గారు ఇతరుల కోసం ఆ విధంగా చేశారు. అయ్యా కావాలంటే నా పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయి ప్రభు అని అడిగారంట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మనసు చూడండి ప్రియ సహోదరులారా. కనీసం మన బిడ్డల కోసం కూడా మనం ఏది త్యాగం చేయలేం, మన కుటుంబాల కోసం కూడా మనం ఏది త్యాగం చేయలేం, మన స్నేహితుల కోసం కూడా మనం ఏది త్యాగం చేయలేం. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే అయ్యా నీ చిత్తమైతే వాళ్ళని మాత్రం క్షమించు, కానీ నన్ను కావాలంటే నీ జీవ గ్రంథంలో నుండి ఆ పేరుని తీసివేయి ప్రభు అని బ్రతిమలాడారంటే ప్రియ సహోదరులారా. ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు దేవుడు వాళ్ళని క్షమించారు అని చెప్తున్నారు. ఇది తన కోసం కాదు కానీ ఇతరుల కోసం జీవించే ఒక గొప్ప వ్యక్తి మోషే గారు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఇతరుల కోసం అంటే కనీసం అందరి కోసం మనం బ్రతకలేకపోయినా మన కుటుంబ వ్యక్తుల కోసం అయినా సరే మనం త్యాగం చేసి బ్రతకాలని చెప్తున్నారు. అదేవిధంగా సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో ప్రియ సహోదరులారా మిరియాము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆమె శరీరం అంతా కూడా కుష్టి వచ్చింది ప్రియ సహోదరులారా. ఆ సమయంలో మోషే గారు నువ్వు మా గురించి వ్యతిరేకం మాట్లాడావు కాబట్టి నీకు అట్లనే జరగాలి అని అనలేదు ప్రియ సహోదరులారా. ఆమె కోసమంట మొరపెట్టి ప్రార్థన చేసి ఆమెకు ఆరోగ్యం దయచేయ్యా అని బ్రతిమలాడారంట. ఈ రోజున అక్క చెల్లెళ్ళు ఇళ్ళకి వస్తుంటే అన్నదమ్ముళ్ళు ఎంతగానో ఏడుస్తున్నారు, ఎంతగానో బాధపడుతున్నారు. ఎక్కడ ఆస్తులు అరిగిపోతాయో, ఎక్కడ ఆస్తులు పాడైపోతాయో అని అసలు ఎవరిని కూడా ఆ ఇళ్ళకి రానియకుండా చేస్తున్నారు ప్రియ సహోదరులారా.
అటువంటి పరిస్థితులు కాకుండా నిజంగా ప్రేమించగలగాలి. దేవుని బిడ్డలమైన మనం ప్రేమించగలగాలి. ఇక్కడ యావేకి దేవుడు మొరపెట్టారంట, అయ్యా ఆమె ఆరోగ్యం చెడిపోతుంది, అయ్యా ఆమె ఆరోగ్యాన్ని దయచేయి ప్రభు అని మొరపెట్టి ఏడ్చారంట. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఆయన మొరపెట్టారో ఆమెను స్వస్థపరిచారు. ఆ విధంగానే ప్రియ సహోదరులారా, మన ఇంట్లో ఉన్నటువంటి రోగాల కోసం నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయి. మన ఇంట్లో ఉన్న సమస్యల కోసం నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయి. మన బిడ్డలకు ఉన్న సమస్యల కోసం నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయి. నీ సంఘంలో ఉన్న సమస్యల కోసం నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయి. మన ఫాదర్ల గారి కోసం, మన సిస్టర్ల గారి కోసం, అందరి కోసం కూడా మనం ప్రతిరోజు కూడా మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు మనందరినీ దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఏ ఇబ్బందులు కూడా మన దగ్గర లేకుండా దూరంగా వెళ్ళిపోతాయి ప్రియ సహోదరులారా. అదే కాకుండా సంఖ్యాకాండం 16వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనం వరకు ప్రియ సహోదరులారా, ఇక్కడ శిక్ష. ఆ జనులు మోషే మీద తిరగబడగా దేవుడు కోపమునకు గురి అయ్యారు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆ జనులంతా కూడా మోషే గారి మీద తిరగబడ్డారంట. నువ్వెందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావని ఎప్పుడైతే తిరగబడ్డారో ఆ యొక్క జనాంగం మీద, అంటే మోషే గారు అంటే దేవునికి ఎంత ఇష్టమో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇష్టము అంటే ప్రియ సహోదరులారా, విధేయత కలిగి ఉన్నాడా, లేకపోతే ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారా, లేకపోతే ఆయన చెప్పినట్టు వింటున్నారా, లేకపోతే ప్రార్థన బాగా చేసుకుంటున్నారా, అది ఏదైనా కానీ ప్రియ సహోదరులారా, మోషే గారంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఇక్కడ ఆ మనుషులు ఎప్పుడైతే కోపడ్డారో ఆ మనుషుల మీద దేవునికి కోపం వచ్చిందంట ప్రియ సహోదరులారా. కానీ మోషే అహరోను నేలపై బోర్లా పడి, అయ్యా ఈ జనులను శిక్షించబాకు అని మొరపెట్టడం ప్రారంభించారంట. చూడండి ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే వాళ్ళు తిరగబడుతున్నారో వీళ్ళ మీద, తిరగబడ్డప్పుడు ప్రియ సహోదరులారా వాళ్ళు మారు మాట్లాడకుండా, దేవుని బిడ్డలు కాబట్టి, ప్రార్థనా పరులు కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక్క మాట కూడా ఎదురు తిరిగి మాట్లాడకుండా వాళ్ళు నేల మీద బోర్లా పడి మొరపెట్టడం ప్రారంభించారంట. మోషే గారు, అహరోను గారు ఇద్దరు కూడా ఏమని మొరపెడుతున్నారా, ఆ బిడ్డలకు తెలియదు, ఆ బిడ్డలను క్షమించు, ఆ బిడ్డలను మన్నించు, ఆ బిడ్డలు మా మీద తిరగబడ్డ పర్వాలేదు ప్రభు అని ఆ విధంగా దేవునికి మొరపెట్టారంట. వాళ్ళ ఈ జనుల మీద శిక్ష పంపించబాకు, ఏ శిక్ష పంపించబాకు, ఏ తెగులు పంపించబాకు. ప్రియ సహోదరులారా, ఒక్కొక్కసారి మనకి అనేక తెగుళ్ళు వస్తాయి, అనేక బాధలు వస్తాయి, అనేక రోగాలు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా ఒకవేళ మనమేమన్నా విరుద్ధంగా ప్రవర్తిస్తే వచ్చినాయేమో. కాబట్టి ఆలోచించుకొని దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఒకవేళ నా జీవితంలో ఏదన్నా ధిక్కరింపు ఆత్మ, ధిక్కరింపు మాట, ధిక్కరింపు మనసు ఉందేమో ప్రభువా, అయ్యా క్షమించు నాయన, నీకు స్తోత్రం, నీ చిత్తం అయితే నాయన ఏ శిక్ష నా కుటుంబం మీదకి రానియకుండా చేయి ప్రభు అని అడగాలి. అదే కాకుండా ప్రియ సహోదరులారా మొరపెట్టాలి. ఇతరుల కోసం జీవించటం అంటే అదే ప్రియ సహోదరులారా. ఇతరులంటే మన ప్రతి ఒక్కళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన స్నేహితులు, మన ఫ్రెండ్స్ అందరి కోసం కూడా మనం బాగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం వాళ్ళ కోసం మొరపెడతా ఉంటామో వాళ్ళ యొక్క మన మొర దేవుడు ఆలకించి మొదటిగా మన వైపు చూస్తారు. తర్వాత నువ్వు ఎవరి కోసం అయితే బాధపడ్డావో వాళ్ళ వైపు చూస్తారు. అప్పుడు నీకు రెండంతల దీవెనలు వస్తాయని దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. మనతో కూడా ఇలా ప్రార్థనా పనులుంటే ప్రియ సహోదరులారా, మనతో కూడా ఆ ఇజ్రాయేలీల బిడ్డలతో అహరోను గారు, మోషే గారు ఏ విధంగా ఉన్నారో, అవసరమైనప్పుడు వాళ్ళు మొరపెట్టి ప్రార్థన చేస్తున్నారో, అట్లనే మనతో కూడా ప్రార్థన చేసేవాళ్ళు కనుక ఉంటే, దేవునికి స్తోత్రం, ప్రార్థన చేసేవాళ్ళు కనుక ఉంటే మనం కూడా రక్షించబడతాం, మనం కూడా దీవించబడతాం, మనం కూడా ఆశీర్వదించబడతాం. అందుకే సహవాసం ఎందు, రొట్టె విరుచుట ఎందు ఎప్పుడు నువ్వు దేవునితో కలిసి ఉండు అని చెప్తా ఉన్నారు ప్రియ సహోదరులారా. అందుకే ఈ రోజున దేవుడు మనకేం చెప్తున్నారంటే, నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థనా పరులతో సహవాసం చేయి, ప్రార్థనా పరులకు సలహాలు తీసుకో, ప్రార్థనా పరుల దగ్గరకు వెళ్తూ ఉండు. అప్పుడు దేవుడు నీకు ఏ విధంగా ప్రవర్తించాలో వాళ్ళ ద్వారా తెలియపరుస్తారు. ఆ విధంగా జీవించినప్పుడు నీ కుటుంబం రక్షించబడుద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒకరి కోసం అందరూ శిక్ష, అందరి మీద శిక్ష వేయబాకు. దేవునికి స్తోత్రం. ఎవరో ఒకళ్ళు చేసి ఉంటారు పాపం, ఎవరో ఒకళ్ళే ఎదురు తిరుగుంటారు. వాళ్ళ కోసం ఆ యొక్క ఇజ్రాయేలీ బిడ్డలందరి మీద కూడా ఆ యొక్క శిక్ష దిగిరానీయకుండా చేయి ప్రభు అని ఆయన ఎంతగానో దేవునికి మొరపెట్టారంట. ఇది ఇతరుల కోసం బ్రతకటమే. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, మోషే గారు ఇతరుల కోసమే బ్రతికారు. ఆ విధంగానే మనం కూడా మొదటిగా మన కుటుంబాల కోసం, లేక తర్వాత మన యొక్క సంఘాల కోసం, తర్వాత మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కోసం ప్రియ సహోదరులారా ఎప్పుడైతే మనం మొరపెడతా ఉంటామో ఆ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు అని చెప్తా ఉన్నారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నారు, సమూయేలు ఇజ్రాయేలీలకు
తీర్పు చెప్పుట. ప్రియ సహోదరులారా, సమూయేలు ఇశ్రాయేలీయులకు తీర్పు చెప్తున్నాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు, దేవునికి స్తోత్రం, ఫిలిష్తీయులంట ఇశ్రాయేలీయులపై యుద్ధం ప్రకటించారు. ప్రియ సహోదరులారా, యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తున్నారు. మన మీద ఎవరు యుద్ధం చేస్తున్నారంటే ప్రియ సహోదరులారా, సైతాను 24 గంటలు మన మీద పోరాడుతూనే ఉంటుంది. సైతాను ఎప్పుడు కూడా మన మీద యుద్ధం చేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ప్రియ సహోదరులారా, యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు సమూయేలు దేవుడు నియమించిన ఆ ప్రవక్తలలో అగ్రగణ్యుడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, సమూయేలు దేవుడు నియమించినటువంటి అగ్రగణ్యుడు అంటే చాలా గొప్పవాడు. అదే కాకుండా నాయకుల్లో ప్రధానమైన వాడు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, మొదటి ప్రవక్త అంట సమూయేలు, మొదటి ప్రవక్త. ఈయన ప్రధాన యాజకుడు, ప్రార్థన విలువ తెలిసినవాడు, ప్రార్థన విలువ తెలిసినవాడు. ఈయన ప్రధాన యాజకుడే కాకుండా ప్రార్థన యొక్క విలువ తెలిసినవాడు. ప్రియ సహోదరులారా, మొదటిగా మనం ఈ మాటలో గ్రహించాల్సింది ఏంటంటే ప్రార్థన యొక్క విలువ తెలియాలి. ప్రార్థన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనేది మనకు తెలియాలి. ప్రియ సహోదరులారా, ప్రార్థన చేసినప్పుడు అనేక సంతోషకరమైన వార్తలు వింటాం, ఆరోగ్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఏదైనా ఒకటే అర వచ్చిందంటే అది వేరే విషయం. రెండోది ఏంటంటే అస్సలు తప్పు చేయకుండా ఉండలేం, మనం మానవులం కాబట్టి తెలిసి తెలియక ఏమన్నా మిస్టేక్ జరగవచ్చు. కానీ ఈ ప్రార్థన యొక్క విలువ తెలిసినప్పుడు, మోకాలు ఇచ్చినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తూ ఉంటామో, ప్రార్థన యొక్క విలువ తెలుస్తుందో, మనం జీవితంలో బాగుపడతాం, మన కుటుంబాలు బాగుపడతాయి, మన బిడ్డలు బాగుపడతారు, మనం అభివృద్ధి చెందుతాం. అదే కాకుండా ప్రార్థన యొక్క విలువ తెలియనప్పుడు ప్రియ సహోదరులారా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ఏది పాపమో ఏది పుణ్యమో మనకు తెలియదు. ఎప్పుడు కూడా ఆ సైతాను శోధనలో ఉంటాం, ఎప్పుడు కూడా పాపంలో నడిచిపోతూ ఉంటాం, ఎప్పుడు కూడా ఆ యొక్క దుష్టక్రియల్లో పడిపోతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఆ దుష్టక్రియల్లో పడిపోతామో, మనల్ని దేవుని వైపు నడవకుండా, దేవుని యొక్క మార్గంలో నడవకుండా, దేవుని యొక్క దారిలో పోకుండా ప్రియ సహోదరులారా, ఏ అరణ్యంలోనో, ఏ సమస్యల్లోనో, ఏ బాధల్లోనో ముంచివేస్తుంది సైతాను. కాబట్టి మనకు ప్రార్థన విలువ తెలియాలి అంటున్నారు ప్రియ సహోదరులారా. మందసం అంటే దేవుని యొక్క సన్నిధి. ఇశ్రాయేలీయులకు దీన స్థితిలో ఉన్నప్పుడు ప్రియ సహోదరులారా, ఆయన అనుసరించి దుఃఖిస్తున్నప్పుడు ఆ సన్నిధిలో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దానికి తగినటువంటి బహుమానాన్ని వాళ్ళు అనుభవించారు అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఒక సన్నిధిని ఇంట్లో ఏర్పాటు చేసుకుని ఆ సన్నిధిలో కూర్చోవాలి. ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఎంతగానో దీవిస్తారు. దేవుడు ఎంతగానో మనతోనే ఉంటారు. నీ వెనక, నీ ప్రక్కన, నీ మీద, నీ ముందు ఆయనే నిలబడి ఉంటారు. నీ మార్గాన్ని సరళం చేస్తారు. నీకు కావలసిన ఆరోగ్యాలని దేవుడు దయచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఆయన యొక్క ప్రార్థన యొక్క విలువ తెలుసుకోవాలి. ఇతరుల కోసం మనం త్యాగం చేయాలి, ఇతరుల కోసం బ్రతకాలి. ఎప్పుడైతే మనం ఇతరుల కోసం బ్రతుకుతామో జీవితంలో మనం కూడా చక్కగా బ్రతుకుతాం, చక్కగా జీవిస్తాం. అదే కాకుండా మన కుటుంబాలను బాగు చేసుకోగలుగుతామని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రమయ్యా, నీ చిత్తమైతే ఇతరుల కోసం జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. విన్న వాక్యాన్ని నాయన మోషే గారు ఏ విధంగా చక్కగా జీవించారో ప్రభా, మోషే గారు ఏ విధంగా నీ యొక్క అడుగుజాడలో నడిచారో ప్రభా, మోషే గారు ఏ విధంగా నాయన మంచి జీవితాన్ని జీవించారో, అదేవిధంగా ప్రార్థన యొక్క విలువను తెలుసుకొని జీవించారో, అదేవిధంగా మాకు కూడా ప్రార్థన యొక్క విలువను తెలియపరిచి ప్రభా, మేము కూడా విలువగల ప్రార్థన నాయన చక్కగా చేసుకొస్తాండి, మేము కూడా విలువగా బ్రతికేటటువంటి గొప్ప కార్యాన్ని మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.